దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప వలన దయ వలన దేవుడు కనికరించి ప్రతిరోజు మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ ఒక నూతనమైన దినము చూడడానికి దేవుడు ఎంతో సహాయం చేస్తూ ఉన్నాడు. గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 8వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, మోషే చెబుతూ ఉన్నాడు రెండవసారి ఇశ్రాయేలులందరికీ కూడా ఏమని చెబుతున్నాడంటే, నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును అని ఈ వాగ్దానాలు, దేవుడు ఎలాంటి వాగ్దానాలైతే ఇశ్రాయేలులకు చేశాడో ఆ వాగ్దానాలన్నీ మోషే ఇశ్రాయేలులకు మరొక్కసారి తెలియజేస్తూ ఉన్నారు. ఆ తెలియజేసే ప్రయత్నంలో ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే, నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లుగా దేవుడు ఆజ్ఞాపిస్తాడు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇశ్రాయేలులందరూ కూడా ప్రయత్నం చేస్తే వాళ్ళ ప్రతి ప్రయత్నాన్ని కూడా దేవుడు సఫలం చేస్తారని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రయత్నం చేయడం మన వంతు, సఫలం చేయడం దేవుని వంతు. ఎందుకంటే మనం ప్రయత్నం చేసేంత మాత్రాన మనకి విజయం కలుగుతుందని కాదు, కానీ విజయం అనేది క్రీస్తు ద్వారా మాత్రమే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ రోజున మనం గ్రహించాలి, మన ప్రయత్నాలన్నీ కూడా దేవుడు దీవించాలని. అది ఉద్యోగ ప్రయత్నమైనా, వివాహ ప్రయత్నమైనా, మరి ఇంకే రకమైన ప్రయత్నమైనా సరే, భవిష్యత్తు గురించిన ప్రయత్నమైనా, లేకపోతే స్టడీస్లో కానివ్వండి, మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడు మన ప్రయత్నాల్లో మనం సఫలమవుతామంటే, అదే 28వ అధ్యాయం 1వ వచనంలో ఆల్రెడీ మనం చదువుకున్నాం. అక్కడ ఉంటుంది, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞల చొప్పున మీరు జరిగిస్తే తప్పకుండా మీరు చేసే ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి అని దేవుడు ఆజ్ఞాపించడం మనం చూస్తూ ఉన్నాం. దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. ఈ రోజున చాలాసార్లు మనం వినలేకపోతూ ఉన్నాం, చాలాసార్లు విన్నా ఆ ప్రకారంగా చేయలేకపోతూ ఉన్నాం. కానీ దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటి అంటే, ఒకవేళ జీవితంలో ఏ రకమైన ఫెయిల్యూర్స్ అన్నా మీరు ఎదుర్కొంటూ ఉన్నారా? చాలాసార్లు ప్రయత్నం చేసి విఫలమైపోయి ఉన్నారా? మీరేమీ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి ఆశ్రయిస్తే, ఆయన చెప్పినట్లు మనం చేస్తే, ఆయన మాట శ్రద్ధగా వింటే, ఆయన ఆజ్ఞలను మనం తూచా తప్పకుండా పాటించడానికి మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా మన ప్రయత్నాలలో మనం జయాన్ని పొందుతాము అని లేఖనాల ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. కొంతమంది అసలు ప్రయత్నం చేయరు, ప్రయత్నం చేయకుండానే ప్రార్థన చేశాం కదా అంటూ ఉంటారు. ఇదొక జాబితా మనం చూస్తూ ఉంటాం. కొంతమంది కేవలం ప్రయత్నమే చేస్తారు కానీ ప్రార్థన చేయడం కానీ దేవుడి మీద ఆధారపడడం కానీ వాళ్ళు చేయరు. కానీ మన ప్రయత్నాలు సఫలం అవ్వాలి అంటే ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, ప్రయత్నం కూడా చేయాలి. అంతే అంటారు కదా, పెద్దలు అంటారు కదా, గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా అనకూడదు అంటూ ఉంటారు. ఈ రోజున దేవుడు మనకు చెబుతున్న మాట ఏంటి అంటే, మనం ప్రయత్నం చేయాలి. చాలామంది కొన్ని విషయాలలో ప్రయత్నాలు చేసి, గర్భఫలం విషయంలో కానివ్వండి, లేకపోతే వివాహ విషయంలో కానివ్వండి, లేకపోతే ఇంటిలో కుటుంబ సంబంధమైన విషయాలలో కానివ్వండి, చాలా ప్రయత్నాలు చేశాము, ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయిపోయినాయి అని చాలామంది చాలించుకుంటున్నారు. ఒక మాట చెప్పాలంటే గివప్ అయిపోతూ ఉన్నారు. కానీ ఏ విషయంలో కూడా మనము వదులుకోవడానికి వీలు లేదు అని ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. మనం ప్రయత్నం చేయాలి, మనం కష్టపడాలి. తప్పకుండా దేవుడు మన కష్టాన్ని దీవించే గొప్ప దేవుడై ఉన్నాడు అని లేఖనాల ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. నీవు చేసే ప్రయత్నాలన్నిటిలోనూ కూడా దేవుడు నీకు దీవెన కలుగునట్లుగా ఆజ్ఞాపిస్తాడు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మీరు ఏ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఆ ప్రతి ప్రయత్నాన్ని కూడా దేవుడు దీవిస్తాడు అంట. మన ప్రతి ప్రయత్నాన్ని దేవుడు దీవించాలి అంటే
దేవుని యందు మనం భయము భక్తి కలిగి ఆయన మాట శ్రద్ధగా వింటూ ఏ పాపము అంటకుండా జీవించడానికి మనం ప్రయత్నం చేయగలిగితే మన ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుద్ది అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఒకసారి మనం చూద్దామా? ఆదికాండము 26వ అధ్యాయము ఒకసారి మనం చూడగలిగితే అక్కడ ఇస్సాకు ఎంత చక్కగా దీవించబడ్డాడో, పరాయి దేశంలో గెరారు అనే దేశంలో ఉండి ఎలాగ దీవించబడ్డాడో ఇక్కడ కొన్ని వచనాలు మనం చూద్దాం. 26వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. 18, 19, 20 వచనాలు చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా చూడండి. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చొప్పున తిరిగి వాటికి పేళ్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏషకు అని పేరు పెట్టెను. వారు మరొక బావిని త్రవ్వించారట. మళ్ళీ అప్పుడు కూడా జగడమాడారట. మనం చూస్తూ ఉన్నాం. ఇస్సాకు గెరారు అనే ప్రాంతంలో పరదేశిగా నివసించేటప్పుడు ఇస్సాకును దేవుడు దీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము దినాలలో అబ్రహాము చేసిన ఒక మంచి పనిని ఇస్సాకు కూడా చేయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని మనకు తెలుసు కదా. అబ్రహాము ఆ స్థలాలలో బావులు తవ్వించాడంట. ఇస్సాకు కూడా ఆ బావులను ఫిలిష్తీయులు పూడ్చివేస్తే తిరిగి త్రవ్వించి అబ్రహాము ఏ పేరులైతే పెట్టాడో తన తండ్రి పేరు నిలుపునట్లుగా ప్రయత్నం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రయత్నం చేస్తే అక్కడున్న కాపరులందరూ వచ్చి మా ఇస్సాకు తవ్వుతూ ఉంటే వాళ్ళు పూర్తి చేస్తూ ఉన్నారు. ఏమంటే మళ్ళీ తవ్వుతున్నాడు, మళ్ళీ పూర్తి చేస్తున్నారు, మళ్ళీ బావు తవ్వుతున్నాడు, వచ్చి జగడమాడుతూ ఉన్నారు, కోప్పడుతూ ఉన్నారు. నువ్వు ఇక్కడెందుకు బావులు తవ్వుతున్నావు, ఇది మా స్థలము అన్నట్టుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇంకా మనం చూద్దామా? అదే అధ్యాయంలో 23, 24 కూడా మనం చదువుదాం. అక్కడ నుండి అతడు బెయిర్షాబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడయ్యున్నాను గనుక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింప చేసేదను అని చెప్పాడు అంట. తర్వాత 25వ వచనం, అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి అని మనం చూస్తూ ఉన్నాం. ఈ అధ్యాయం అంతటిలో కూడా ఇస్సాకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటే బావి తవ్వుతూ ఉన్నాడు, వాళ్ళు వచ్చి పూర్తి చేస్తూ ఉన్నారు. మళ్ళీ బావి తవ్వుతూ ఉన్నాడు, మళ్ళీ పూర్తి చేస్తున్నారు. మళ్ళీ గొడవలాడుతూ ఉన్నారు, జగడమాడుతూ ఉన్నారు. అసలు ఇస్సాకుకు మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉన్నారు. అయినా సరే ఇస్సాకు ఎంత శాంతంగా ఎన్ని ప్రయత్నాలు చేశాడంటే, వాళ్ళు పూర్తి చేస్తుంటే సాధారణంగా ఒక ప్రయత్నం చేస్తాం, ప్రయత్నం చేసిన తర్వాత సఫలమైపోతే సాధారణంగా మనుషులకు విసుగు వచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. ఇంకెందుకు చేయడం అని గివప్ అయిపోతారు. ఇంక నా వల్ల కాదు అని చాలామంది, ఇంకా నేను ఈ పని చేయలేను, ఇక నా వల్ల కాదు, నేను ఇది నేర్చుకోలేను, నేను ఇది చదవలేను, నేను ఇది సాధించలేను అని చాలామంది గివప్ అయిపోవడం మనం ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే ఈ రోజున చాలామంది యవనస్తులకు మానసిక స్థైర్యం కనిపించట్లేదు. ఏమంటే పైకి బలాఢ్యులుగా కనిపిస్తూ ఉన్న మనస్సులో స్థైర్యం లేక చాలామంది ప్రయత్నాలు చేయలేక విసిగిపోతూ, చిరాకు పడిపోతూ, కోపం పడిపోతూ, ఏమండి చాలాసార్లు మనస్సు పాడు చేసుకొని, ఏమండి మనస్సు పాడైపోతే ఇంకా దేని మీద మన దృష్టి నిలపలేము కదా. ఏమండి ఈ రోజున అనేక మంది అలా చేయడం మనం చూస్తున్నాం. కానీ ఇస్సాకు చూడండి, ఆ పరాయి దేశంలో ఉన్నాడు. పరాయి దేశంలో ఉండి కూడా తను ఒక మంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే మంచి ప్రయత్నం చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏదో ఒక శోధన ఉంటుంది, ఏదో ఒక వేదన ఉంటుంది, తప్పదు. కానీ ఆ ప్రయత్నాన్ని విరమించుకోకుండా తను అదే పనిగా మళ్ళీ మళ్ళీ చేయడం. ఏమంటే వాళ్ళు వచ్చి జగడమాడుతూ ఉన్నారు, కలహిస్తూ ఉన్నారు. ఏమంటే కలహించి మళ్ళీ పూర్తి చేస్తూ ఉంటే ఇస్సాకు మాత్రం ఆ పని, తండ్రి ఏ పని అయితే చేశాడో అదే పనిని చేయడం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇస్సాకుకు చిరాకు రాలేదంటారా, కోపం రాలేదంటారా, అయితే
అసలు ఇంత ఓర్పు ఎలాగొచ్చింది అని ఆలోచిస్తే ఏమంటే ఇస్సాకు మంచి ప్రార్థనాపరుడు. ఏమంటే ప్రార్థనలో ఉండి ఆ ఓర్పును ఆ యొక్క ఆ సంయమనాన్ని సహనాన్ని అతను నేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున చాలాసార్లు మనం కూడా ఓర్చుకోలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం, సహించుకోలేకపోతున్నాం. ఏమంటే అందుకనే మనం చేసే ప్రతి ప్రయత్నంలో కూడా విఫలమైపోతూ ఉన్నాం. చాలామంది సణుక్కునేవారుగా, చిరాకు పడేవారుగా, కొంతమంది అయితే దేవుణ్ణే నిందించేవారుగా, ఇన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను, దేవుడు నన్ను చూడటం లేదు అని అనుకుంటారు తప్ప కేవలం తమ ప్రయత్నాన్నే కొంతమంది నమ్ముకుంటారు, ప్రార్థన చేయరు. ఏమంటే కొంతమంది ప్రార్థనే చేస్తారు, కనీసం ప్రయత్నం చేయరు. ఏమంటే ప్రార్థించేవాళ్ళు ప్రయత్నం కూడా చేస్తారని లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. చూస్తారా ఒకసారి నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం 19వ వచనం నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. అందులో చెప్పబడిన మాట మనం చదివితే, నెహెమ్యా ప్రార్థన చేశాడు. యెరూషలేము ప్రాకారం పడిపోయిందని వినగానే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. రాజుగారి దగ్గర సెలవు అడిగి, ఏమంటే అక్కడ చెబుతున్న మాట ఏంటి అంటే 20వ వచనం నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. అందుకు నేను, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే ఆకాశమందు నివాసి అయిన దేవుడు మా యత్నాన్ని సఫలం చేస్తాడు. ఏమంటే నెహెమ్యా ప్రార్థన చేసి ఊరుకోలేదు. ఏమంటే ప్రార్థించే వాళ్ళు పని కూడా చేస్తారు. ఏమంటే చాలామంది అంటారు, మేము ప్రార్థన చేస్తున్నామండి అంటూ ఉంటారు. ప్రార్థన ఒక్కటే సరిపోదు, కానీ ప్రార్థనతో పాటుగా మన ప్రయత్నం కూడా చేయాలి. అది ఏదైనా సరే, అది భూసంబంధమైనదైనా, పరసంబంధమైనదైనా, సంఘ సంబంధమైనదైనా, లేకపోతే పరిచర్యకు సంబంధించినదైనా మనం ప్రయత్నం చేస్తే మన ప్రతి ప్రయత్నాన్ని దేవుడు సఫలం చేస్తాడు అని లేఖనం తెలియజేస్తుంది. ఏమంటే అక్కడ 19వ వచనం కూడా నేను చదువుతూ ఉన్నాను. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం చూస్తే, అయితే హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును, అరబీయుడైన గెషమును ఆ మాట విన్నప్పుడు మమ్మను హేళన చేసి మా పని తృణీకరించి, మీరు చేయు పని ఏమిటి? రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి. ఏమంటే ఇంకా ప్రారంభించలేదు. నెహెమ్యా అందరినీ కూడగొట్టుకుంటూ ఉన్నాడు. యెరూషలేము వెళ్ళి కూడగొట్టుకుంటూ ఉంటే సన్బల్లటు, టోబియా ఏమంటే వీళ్ళందరూ వచ్చి హేళన చేస్తూ ఉన్నారు, ఎగతాళి చేస్తూ ఉన్నారు. సాధారణంగా ఈ హేళనలు, ఎగతాళిలు ఇలా చేస్తే మొదట మనసు పాడైపోద్ది. మీరేంటి రాజుగారి మీద తిరుగుబాటు చేస్తారా? తప్పు కదా, అలా చేయకూడదు కదా అన్నట్టుగా వీళ్ళు ఒక మంచి ప్రయత్నం చేయడానికి వస్తే వాళ్ళ మనస్సును ఏదోలాగా బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రోజున మనం కూడా చాలాసార్లు మనుషులు బలహీనపరుస్తూ ఉంటే, ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తావు, ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళిపోతున్నావు, ఎన్నిసార్లు భక్తిలో దిగజారిపోతున్నావు కదా అని అంటూ ఉంటే చాలాసార్లు ఆ మాటలు మన మనస్సు మీద పనిచేసి చాలామంది భక్తిలో వాళ్ళు చేసే ప్రయత్నాలలో వెనక్కి వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉన్నాం. కానీ నెహెమ్యా మీద, ప్రార్థనాపరుడైన నెహెమ్యా మీద సన్బల్లటు, టోబియా చేసే హేళనలు కానీ, ఎగతాళిలు కానీ ఏది పని చేయలేదు. ఏమంటే తన ప్రాకారాన్ని కట్టి ముగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున చాలామంది మనుషులు చేసే హేళనలకి, ఎగతాళిలకి చాలామంది భయపడిపోయి, లేకపోతే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని అన్నట్టుగా భయపడిపోయి చాలామంది వాళ్ళ ప్రయత్నాలు మానుకొని గివప్ అయిపోతూ ఉన్నారు. ఇంకా నా వల్ల కాదు అనుకుంటూ ఉన్నారు. ఏమండి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడని మనకు తెలుసు. ఆ గొప్ప దేవుడు మనకు తోడుగా ఉండగా మనం చేసే ప్రతి ప్రయత్నాన్ని సఫలం చేస్తారని దేవుడే వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు సఫలత ఇస్తాను, నేను దీవిస్తాను, దీవించినట్లుగా నేను ఆజ్ఞాపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి మనం చేయాల్సింది ఏంటి అంటే ఆయన మాట శ్రద్ధగా వినడం, అంత మాత్రమే కాదు ప్రార్థించడం, అంత మాత్రమే కాదు ప్రార్థించి ఊరుకోవడం కాదు, కానీ ప్రార్థించి ఒక ప్రయత్నం మనం చేయాలి. తప్పకుండా దేవుడు తన కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తాడు. ఎంతోమంది భక్తులు ఏమంటే మనం చూస్తాం, ఇప్పుడు అన్నీ చెప్పుకోవడానికి వీలు లేదు, కానీ ఎంతోమంది భక్తులు, దావీదు ఏమంటే అమాలేకీయులు వచ్చి అన్నీ దోచుకుని వెళ్ళిపోయినప్పుడు ఏడ్చాడు, ప్రార్థన చేశాడు, వెళ్ళి యుద్ధానికి వెళ్ళాడు, అమాలేకీయులను జయించి
తిరిగి వచ్చాడు అండ్ ప్రార్థన చేసి ఊరుకోలేదు. అతను ప్రార్థించి ప్రయత్నం చేశాడు. మనకందరికీ తెలుసు ఈ విషయాలన్నీ. ఈ రోజున దేవుడు మనకు అదే చెప్తున్నాడు, నీవు చేసే ప్రయత్నాలన్నిటిలోనూ నేను నీకు తోడుగా ఉంటాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 26వ వచనం చదువుదామా ఒక్కసారి? మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ అధ్యాయంలో మనం చూడగలిగితే అక్కడ చాలా చక్కగా 25వ అధ్యాయము మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 25వ వచనం నేను 24, 25 చదువుతున్నాను. మీరు ఒక్కసారి చూడండి. తర్వాత ఒక తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా, నువ్వు విత్తని చోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకునేవాడవనైనా కఠినుడవైన నేను ఎరుగుదును. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టేదిని, ఇదిగో నీది నీవు తీసుకునుమని చెప్పాను. 26వ వచనం, అందుకు అతని యజమానుడు వారిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకునేవాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నీ సొమ్ము సాహుకారుని యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందినే అని చెప్పినట్టుగా వెలుపటి చీకట్లోనికి ఆ సోమరైన చెడ్డదాసును త్రోసివేసినట్లుగా మనకు అర్థమవుతుంది. ఏమంటే సోమరుడయ్యుండి దేవుడేమో ఒకరికేమో 10 తలాంతులు ఇచ్చాడు, ఒకరికేమో 2 తలాంతులు ఇచ్చాడు, ఒకరికేమో 1 తలాంతుడు. ఎవరి సామర్థ్యాన్ని బట్టి దేవుడు వాళ్ళకి తలాంతులు ఇస్తాడు. ఏమంటే దేవుడు తలాంతులు అందరికీ ఇస్తాడు. తలాంతులు లేని వాళ్ళు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఎందుకంటే దేవుడు అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు కనుక అందరికీ ఇస్తాడు. మరి ఈయన కూడా 1 తలాంతు ఇస్తే అతను అంటున్నాడు, కష్టపడకుండా లేకపోతే పని చేయకుండా ఏ ప్రయత్నం చేయకుండా అది తీసుకెళ్ళి భూమిలో దాచిపెట్టాడంట. దాచిపెట్టి మళ్ళీ దేవుణ్ణి నిందిస్తూ ఉన్నాడు, యజమాని నిందిస్తూ ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే, నువ్వు చల్లని చోట పంట కూర్చుకునేవాడు, విత్తని చోట కోయివాడవని నాకు తెలుసయ్యా, అందుకనే తీసుకెళ్ళి భూమిలో దాచిపెట్టాను అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే సోమరితనంతో తను ఒక్క ప్రయత్నం కూడా చేయకుండా, ఒకవేళ ప్రయత్నం చేయడానికి వెళ్తే అందరూ నవ్వారేమో, ఒకవేళ ఎగతాళి చేశారేమో, హేళన చేశారేమో. ఏమంటే చాలాసార్లు ఎదుటి వాళ్ళ నవ్వుతూ ఉంటే, మనుషులు నవ్వుతూ ఉంటే, ఎగతాళి చేస్తూ ఉంటే మనసులో బలహీన పడిపోయి ఇంకా ప్రయత్నాన్ని విరమించుకుంటాం కదా. ఏమంటే ఎగతాళి చేశారేమో, ఏమండి ఇంకా వెంటనే గివప్ అయిపోయాడు, తీసుకెళ్ళి భూమిలో పాతి పెట్టేశాడు. ఇప్పుడు మళ్ళీ దేవుణ్ణి నిందిస్తూ ఉన్నాడు. ఏమండి సోమరోళ్ళు పని చేయరు కదా, ఏమండి సోమరోళ్ళు కష్టపడరు కదా, సోమరులు ఏ ప్రయత్నం చేయకుండా సోమరి మార్గము ముళ్ళ కంచె అంటారు. సోమరి చేరు నేను దాటిరాగా ముళ్ళ తుప్పలు బలిసిపోయి ఉన్నాయని చెప్పడం సామెత గ్రంథంలో మనం చూస్తాం. ఈ రోజున అనేక మంది సోమరితనంతో బాధపడుతూ ఉన్నారు. ఏమండి బద్ధకస్తులు అయిపోతూ ఉన్నారు. ఏ ప్రయత్నం చేయకుండా కేవలం వారు చుట్టూ గిరిగీసుకొని దేవుడు చెయ్యాలి అంటున్నారు తప్ప ఒక చిన్న ప్రయత్నం కూడా బయటికి వెళ్ళి ఒక చిన్న ప్రయత్నం కూడా వాళ్ళు చేయటం లేదు. అందుకనే వారి జీవితంలో అనేక సార్లు ముళ్ళ తుప్పలు వస్తున్నాయి, లేకపోతే ముళ్ళ కంచెలు వస్తున్నాయి. వారు మార్గం సరిగ్గా ఉండట్లేదు. వారి జీవితాల్లో చూసారా, సోమరోడు దేవుడు తలాంతులు ఇస్తే ఏమంటే పరిచర్య చేయమంటే పరిచర్య చేయడం అనేసి మరి దేనికి భయపడ్డాడో, ఏ నవ్వులకి వెనక్కి వెళ్ళిపోయాడో, ఏ ఎగతాళికి వెనక్కి వెళ్ళిపోయాడో మనకు తెలియదు. కానీ మొత్తం మీద దేవుడిచ్చిన ఆ తలాంతును భూమిలో పాతి పెట్టేశాడు. తర్వాత వెలుపటి చీకటిలోనికి త్రోయబడినట్లుగా మనకు అర్థమవుతుంది. ఈ రోజున దేవుడు మనకు అదే చెప్తున్నాడు, నీవు చేసే ప్రతి ప్రయత్నంలో నేను తోడుగా ఉంటాను. నా ఆజ్ఞలు పాటించు, ప్రార్థించు, ప్రయత్నం చెయ్యి. తప్పకుండా నువ్వు 1 అడుగు ముందుకు వేస్తే నేను 1000 అడుగులు నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి ఈ వాగ్దానం ప్రకారంగా మీరు చేసే ప్రతి ప్రయత్నంలో దేవుడు మీకు సహాయం చేయాలి. దేనికోసం ఇది నాకు అవ్వదు అని అనుకోకండి. ఆ నెగిటివ్ సెన్స్ అనేది రానివ్వద్దు. ఇది నాకు రాదు అనుకోవద్దు, ఇది నేను చెయ్యలేను అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు మనకు సహాయం చేస్తే ఎంత క్లిష్టమైన పనైనా సరే. ఏమంటే ఇస్సాకును ఎంతమంది ఇబ్బంది పెట్టారు, ఎంతమంది హేళన చేశారు, ఎంతమంది గొడవలాడారు. అయినా ఇస్సాకు ఎలాగైతే అన్నిటినీ ఓర్చుకుని సహనంతో ఆ ప్రయత్నంలో ఎలాగైతే ముందుకు సాగాడో, సక్సెస్ సాధించాడో,
మనం కూడా అలా సాధించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. విద్యా సంబంధమైన ప్రయత్నాల, వివాహ సంబంధమైన ప్రయత్నాల, గర్భఫలము సంబంధమైన ప్రయత్నాల, ఈరోజు ఏ ప్రయత్నమైనా సరే దేవుడు సహాయం చేస్తే తప్పకుండా మనం సఫలమవుతాం. బెంగపడద్దు, భయపడద్దు, ఆందోళన వద్దు. దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఇక నేను చెయ్యలేను అనుకోవద్దు, ఇక నాని సాధించలేను అనుకోవద్దు. ఈ సోమరోడు ఒక్క చిన్న ప్రయత్నం కూడా చేయకుండా దేవుడిని నిందించాడు. మనం కూడా ఆ జాబితాలో లేకుండా ప్రభు వైపు చూద్దాం, ఆయన మాట శ్రద్ధగా విందాం, ఏ పాపము అంటకుండా జీవిద్దాం. తప్పకుండా మన ప్రతి ప్రయత్నాన్ని దేవుడు సఫలం చేస్తానని ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు నాయన. మీరు మాతో మాట్లాడి ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానం కోసం మీకు వందనాలు. ఈ వాగ్దానం మా జీవితంలో నాయన మేము సాధించడానికి సహాయం చేయము. నేను సోమరులం అయిపోకుండా ప్రయత్నం చేయడానికి, సోమరులం అయిపోకుండా ప్రార్థించడానికి నాయన మేము చేసే ప్రయత్నాలలో ఆయన వైఫల్యాలు ఎదురవుతూ ఉన్నప్పుడు ఇస్సాకు ఎలాగైతే తండ్రి ఆయన ఓర్చుకుంటూ సహిస్తూ ముందుకు సాగాడో మేము కూడా అలా సాగడానికి సహాయం చేయము. ఇది మేము చేయలేమని ఆ నెగిటివ్ స్పిరిట్ మాకు లేకుండా నీ కృపా సహాయం మాకు దయచేయము. నాయన నువ్వు మాతో ఉంటే మేము ఏదైనా సాధించగలము. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు కదా దేవా. నువ్వు మాతో ఉన్నావు, మాలో ఉన్నావు, అందుకే మా చేయి పట్టుకుని నడిపిస్తావు కనుక నీ సహాయము చేత నాయన దావీదు అన్నట్టుగా నీ సైన్యాన్ని కూడా మేము జయించగలమయ్యా, శత్రువులను కూడా జయించగలము. దేనికి భయపడకుండా ముందుకు సాగడం మాకు నేర్పించము. ఈరోజు ఎవరెవరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ప్రతి ప్రయత్నాన్ని సఫలం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. విద్యా సంబంధమైన, వివాహ సంబంధమైన, ఆరోగ్యపరమైన, గర్భఫల సంబంధమైన ఏ ప్రయత్నమైనా యేసుక్రీస్తు నామంలో సఫలం చేయండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని దీవించుము, ఆశీర్వదించుము తండ్రి. నేను బలహీనంగా ఉంటే ముట్టి స్వస్థపరచుము దేవా. నీ కృపకు అప్పగించుకుంటూ ఈ ఫెయిల్యూర్స్ ద్వారా నేర్చుకున్న ప్రతి అనుభవాన్ని చక్కగా వారి జీవితంలో నాయన తండ్రి ఉపయోగించుకొని మరింత జ్ఞానవంతులుగా ముందుకు సాగడానికి మీరే సహాయము చేయమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, కామెంట్ కూడా పెట్టండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండునుగా. ఆమేన్. ఆమేన్.